తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తమిళ సినీ హీరో అరుణ్ విజయ్, ఇక తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతి, ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్లు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వివిధ రంగాల్లో విశేష గుర్తింపు పొందిన ఈ సెలబ్రిటీలు తమ జీవితాల్లో ముఖ్యమైన సందర్భాల్లో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వెళ్లడం విశేషం. వీరందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని స్వామివారి దీవెనలను స్వీకరించారు. నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. తిరుపతిలో తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం. 35 అనే స్కూల్కి వచ్చాం. అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈ రోజు ఉదయం దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహం ఈ రోజు మాపై కురిసింది. రియలీ హ్యాపీ. ఇప్పుడు 2026 ఫస్ట్ టైం దర్శనం ఇక్కడ వచ్చాను. చాలా మంచి దర్శనం. సో మీరు అందరికీ சங்கராந்தி சுபாகாங்ஷலு அண்ட் எல்லாருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள். ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்கு. ஸோ எப்போதும் 7 மணி ஆனால் பார்க்கறது ஒரு மிகப்பெரிய ஒரு விஷயம். அவர் கூப்பிட்டாதான் வர முடியும். ஸோ இன்னைக்கு வந்திருக்கிறது ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்காது. குடும்பத்தோட வந்திருக்கேன். అందరికీ హ్యాపీ సంక్రాంతి. దర్శనం బాగా మూవీ రిలీజ్ రేపు 13th భోగికి. సో వెయిటింగ్ ఫార్వర్డ్. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక అలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది.